परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोक्ष्मकरेण बाहुयुगले शङ्खं ఇలా దయచేయండి. సీతారామ లక్ష్మణులు వనవాసానికి వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో పర్ణశాల నిర్మించుకుని ఉన్నారు. ఇది శ్రీరామచంద్రుని పాదం. ఇది మారీచుడు లేడి రూపంలో ఉన్న పాదం. ఇవి మహాతల్లి సీతామ్మవారి పాదాలు. ఇదిగో ఇక్కడే లక్ష్మణరేఖ దాటి వచ్చిన సీతామ్మవారిని రావణాసురుడు భూమిని పెళ్లగించి తీసుకువెళ్లిన ప్రదేశం. రామయ్య తండ్రి, మహారాజు పుట్టుకు పుట్టావు. ఈ అడవిలో ఎన్నో కష్టాలు అనుభవించావు. నీకంటే మేమెవరూ ఎక్కువ కష్టాలు అనుభవించలేదు స్వామి. నా భర్త ఏ ఆశయం కోసం చనిపోయాడో ఆ కోరిక ఇంతవరకు నెరవేరలేదు. పేదవాడి నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళడం లేదు. ఇది నువ్వు నడిచిన నేల. ఈ నేల మీద నీ రామరాజ్యాన్ని స్థాపించడానికి నా బిడ్డకు శక్తిని ప్రసాదించు తండ్రి. తండ్రి అడుగు జాడల్లో నడిచేలా ఆశీర్వదించు స్వామి, ఆశీర్వదించు. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను వెళ్ళి నిమజ్జనం చేసి వస్తాను. ఎందుకమ్మా ఏడుస్తావు? నేను ఎప్పుడు వచ్చేస్తాగా. నీ అడుగు జాడల్లో నేను నడుస్తానని నీ ఆత్మసాక్షిగా చెప్తున్నా.
పుడుకుని పట్టుకోండి. అరే నువ్వు చాలా నిజాయితీ పరునురా. భద్రాచలం పోతున్నా అన్నావు, బరబ్బర్ భద్రాచలం వచ్చినావు. తోడేళ్ళని చంపిన అన్నావు, మొదల్లాగా సమజ్ కాలే. ఆ భాస్కర్ రావు గారి ఇంటికి పోయినాక అప్పుడు సమజ్ అయింది తోడేళ్ళని నరుకుడు అంటే ఆండి నరుకుడు అని. ఇంత తెలియని నువ్వు ఏ అసెంబ్లీకో పార్లమెంట్ కో పోక ఈ అడవిలోకి వచ్చినవేంద్ర. చూడు నిన్ను ఏ కామరం తీసుకురమ్మన్నాడు, నిన్ను అప్పగిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాడు. తెలిపే నా తల్లికి దాని సంస్కారం చేసి నీ తల్లి ఏమైనా నేషనల్ లీడర్ అనా దహన సంస్కారాలు చేయనీకి. చూడు ఈ గోదాటానికి చేపలు దిక్తాయి, లేకుంటే మా భద్రాచలంలో మస్తుగా కుక్కల్ని తీసుకెళ్ళింటాయి. చెలు చల్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. అడుగు ముందుకు వేశారో మీ ఇన్స్పెక్టర్ చేస్తాడు. రేబిటా తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఏరా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అంటాడు భక్తుడు, కులం మతం ప్రాంతం అంటాడు రాజకీయ నాయకుడు, రెడ్డు బ్లడ్ ఫుడ్ అంటాడు కమ్యూనిస్టు. దొంగ కేసు బనాయించినను నిజంగానే నక్సలైట్ ని చేశారు. నా తెల్ల శవాన్ని మోసుకుంటూ పదండి. మీ వాళ్ళను తుపాకులు పొజిషన్ లో పెట్టుకోమని చెప్పు. చెప్పు పెట్టుండ్రి. ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఎలా గార్డ్ ఆఫ్ ఆనర్ చెప్పి తుపాకులు పిలుస్తారు, అలాగే వాళ్ళని చేయమని చెప్పు. కానీ పోలీస్ కాదు కదా. పోలీస్ కాకపోవచ్చు, కానీ పోలీసు కంటే ఎక్కువగా పేద ప్రజలను కాపాడిన ఓరుగంటి సీతారామయ్య భార్య, నేలను నమ్మిన బడుగు బలహీన వర్గాల వారి కోసం నేల కొరిగిన మహనీయుడి భార్య, ఎన్కౌంటర్ పేరుతో ఎంతో మంది అమాయకుల్ని చంపిన ఆ తుపాకులు ఈ త్యాగమూర్తి కోసం ఒక్కసారి పెరిగితే ఆ పాపం పోతుంది. కనివ్వండి, గగన సీమలో ఉన్న నా తండ్రి ఆత్మకు తన అడుగు జాడల్లోనే కొడుకు నడుస్తున్నాడని తెలియాలి. ఆయనకు వినిపించాలి శబ్దం. కల్చమను కల్చమను. కందే చెస్ సలామీ చెస్ కందే చెస్ బాజు చెస్ లోడ్ aim 90 degrees fire. ఆ తుపాకులు ఎలా ఇవ్వండి. మీరు వెళ్ళిపోండి. మరి మా బంధువులు? ఈ రోజు నుంచి నా రీసెర్చ్ పెన్నుతో కాదు, గన్నుతో. వెళ్ళిపోండి. అన్నా మా గూడానికి రా అన్నా.